ప్రజలు పెట్టారని భావిస్తుంటే మీరందరూ నెంబర్ 1 అవుతుందని ఇప్పుడే టార్గెట్ ఫిక్స్ చేసి నాకు ఇంకా బాధ్యత మీరు పెంచేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టి ఈ ప్రభుత్వం మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజా వేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ 100 రోజుల్లో మనం చేసే మంచి పనుల్ని ప్రజలందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ లలిత గారికి, అలాగే ఈరోజు ఒకటే, గత ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది, ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది పోల్చితే గత ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్ 250 రూపాయలు మాత్రమే పెంచింది. కానీ ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచుతా ఉన్నాం. 1000 పెంచాం. ఏప్రిల్ నుండి ఇస్తానని చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3000తో పాటు 7000 ప్రతి నెల జూలైలో 1వ తారీఖున ఇస్తున్నాం. ఇప్పటి నుండి ప్రతి నెల 1వ తారీఖున సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా, అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ కానీ, వారికి ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఈ రోజు వరకు 1వ తారీఖునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది, జీతాలు కానీ, పెన్షన్స్ కానీ. దాంతో పాటుగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా రైతులకి ధాన్యం గత ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే వాటికి 1400 కోట్ల పైచిలకు రైతులకి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో రోడ్లన్నీ గోతులమయం అయిపోయాయని రోడ్లు బాగు చేయమని తక్షణమే 520 కోట్లు మొన్న విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, సోదరుడికి కూడా తెలుసు, రవి గారు మేమందరం కూడా మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆ సందర్భంలో 1420